ఆర్జీవీ కరోనా వైరస్ మూవీ టీం మరి లాక్డౌన్లో ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగింది, అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి. ఇప్పుడు మనం ఆర్జీవీ గారి సినిమాలు చూసినట్లయితే ఇక బోల్డ్కి పరాకాష్ట అనుకోవచ్చు. ఆ బోల్డ్నెస్ ఆబ్వియస్లీ బోల్డ్నెస్ అంటే ఇంకా ఆర్జీవీ గారి తర్వాత తప్ప ఇంకెవరు తీయలేరు ఇండస్ట్రీలో. అంటే తీయలేరని కాదు, ప్రజెంట్కి ఆయనే తీస్తున్నారు. సో మరి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లేదన్నా మీ దాకా వస్తే సో అప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? సో ఫస్ట్ థింగ్ నాకు అంటే నేను ఉట్టి బోల్డ్నెస్ కోసమే నేను చేస్తున్నా అంటే మేబీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. దానికంటూ ఆ క్యారెక్టర్ తను ఎందుకు చేస్తుంది అనే పాయింట్ కూడా ఉంది. అంటే వై ఈస్ షీ డూయింగ్ సచ్ థింగ్. ఓకే, జస్ట్ లైక్ వచ్చి బేసిక్గా బోల్డ్నెస్ అంటే మనకి స్కిన్ షో అండి బేసిక్గా. ఫర్ ముస్లిం గర్ల్ కొంచెం కాలు ఏమంటారు బుర్కా తీస్తే చాలు, దానికి అది బోల్డ్నెస్. అది మనం చూసే విధానంలో అంటున్నాను నేను. కథ డిమాండ్ చేస్తే ఆ సీన్స్ డిమాండ్ చేస్తే ఐ హావ్ నో ప్రాబ్లం. మీరు సినిమాలోకి రావటమే కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే అది కూడా ఆర్జీవీ కాంపౌండ్ లోకి ఎలా జరిగింది ఇది? చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. సో మెనీ పీపుల్ నా పేరెంట్స్ ఫ్యామిలీ సర్ప్రైజ్ అయింది అసలు. ఏంటి నువ్వు అక్కడ ఎలా సింక్ అవుతున్నావు, అసలు బయట ఎంత వింటుంటాం మేము అని మా అన్నయ్య కూడా కంటిన్యూస్ గా అంటుండేమాట. సో హీ లిజన్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్. నువ్వేదో తప్పు చెప్తున్నావా లేకపోతే ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. బట్ దట్స్ డిఫరెంట్. ఐ మీన్ ఆర్జీవీ గారి కంపౌండ్ లో ప్రాబ్లీ ఇప్పుడు నేను ఇంకా క్లీన్ గా కొంచెం డ్రెస్సెస్ వేసుకొని చేసిన రోల్ అంటే నేనే చేసిందా ఈ మధ్యలో. సో దట్స్ మై ఐ మీన్ ఐ ఫీల్ లక్కీ ఫర్ దాట్. ఎలా అనిపిస్తుంది? ఆర్జీవీ గారి ప్రాజెక్ట్లో వర్క్ చేయడం నాకు ఆయన ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అంటే నేను ఆ రోల్కి సెట్ అవ్వను మెనీ పీపుల్ టోల్డ్. బట్ యా సో బట్ స్టిల్ ఆయన నన్ను నమ్మి he put me into that role. So for that I should be thankful. అది కాక లాక్డౌన్లో ఎవరైనా ఆపర్చునిటీ ఇచ్చారా? సో ఆయన పిలిచి మరీ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఎందుకు నో చెప్తాము. ఓకే, అండ్ దట్ టు మై ఫస్ట్ ప్రాజెక్ట్. అంటే బిఫోర్ ఈ ప్రాజెక్ట్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్. అంటే ఇప్పుడు అంటే ఆర్జీవీ గారు ప్రాజెక్ట్లో చేసే డైరెక్టర్ ఇప్పుడు మంజు గారు కదా, ఈ మూవీకి డైరెక్టర్ మంజు గారు. సో అంటే ఈ ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఆర్జీవీ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఆయన మూవీస్లో? ఇప్పుడు డైరెక్షన్ పరంగా కానీ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? మంజు గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరికి ఒక గ్రేట్ అండర్స్టాండింగ్ ఉందండి. ఓకే ఓకే, సాధ్యమైనంత వరకు అంటే నాకు తెలిసినంత వరకు స్క్రిప్ట్ అంతా కూడా ఆర్జీవీ గారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఓకే ఓకే, మేకింగ్ వచ్చేసరికి ఆర్జీవీ స్క్రిప్ట్ ని ఆన్ స్క్రీన్ తీసుకెళ్ళటానికి మంజు రెడీగా ఉంటాడు అనమాట. ఎలాంటి ఫిల్మ్ అయినా సరే అది. ఓకే, అంటే వంగవీటి లాంటి ఒక ఫియర్స్ ఫిల్మ్ అయినా సరే, అంటే అందులో కూడా కొంత ఎపిసోడ్ మంజు చేయటం జరిగింది. అప్పుడు ఇదైతే పూర్తిగా మంజువే చేశాడు. కొన్ని కీ సీన్స్ ఏదైతే వర్మ గారు ఇదిగో నేను ఇక్కడ అవసరం అని అనుకుంటారో ఆయన కూడా ఉంటారు అప్పుడు. ఓకే, కూడా ఉండటమే అంతే తప్ప ఇట్స్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ ది డైరెక్టర్. ఓకే, సో వాళ్ళిద్దరూ ఒక అంటే చెప్తున్నా కదా, వర్మ గారు చెప్పినా మంజు చెప్పినా మాకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆ సింక్ ఉంది. అసలు మేము ఒకప్పుడు చూసినప్పుడు మేము ఒక 2-3 years బ్యాక్ మిమ్మల్ని చూసినప్పుడు కమ్మలు పెట్టుకొని శారీ కట్టుకొని క్యూట్గా ఇలా అని, అంటే ఒక ఇంటర్వ్యూ అయినా సరే అలాగా కొన్ని ఇంటర్వ్యూస్లో ఇలా ఉన్నారు. సడన్గా ఇప్పుడు చూస్తే మొత్తం లుక్ అంటే ఇదంతా ఆర్జీవీ మీరు ఇంత గత మూవీ చూసుకున్నా సరే అది ఇప్పుడు ఈ మూవీలో ఉన్నట్లే ఉన్నారు. కాకపోతే టోటల్గా అంటే మీరు నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్న అదే అనమాట. సినిమాల్లోకి రావటమే ఒక ఎత్తు అయితే డైరెక్ట్గా ఆయన కాంపౌండ్ అసలు ఆయన నమ్మటం అనేది ఖచ్చితంగా అంతే కదా. సో అది దాని గురించి అడుగుతున్నాను అనమాట. సో మరి అంటే ఆ నమ్మకం ఎలా కుదిరింది ఆర్జీవీ గారి మీద మీకు? ఆయన మీద నాకు కుదరడం ఏంటారు బాబు, ఆయనకి నా మీద నాకు కుదిరింది అనేది క్వశ్చన్. బికాస్ ఐ బీన్ ఇంటూ సోషల్ వర్క్ అండ్ నన్ను చూస్తే మీరే అన్నారు ఊరికి ఎంత బోరింగ్ గా ట్రెడిషనల్ గా అలా వేసుకొని. ఆయన ట్రెడిషనల్ గా అన్నారు, బోరింగ్ గా ఆయన అనలేదు. సో ఇనిషియల్లీ ఏంటంటే I was called for another project as I told you. అప్పుడు చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి. అండ్ యు నో యాజ్ వంశీ గారు చెప్పారు కదా, ఇప్పుడు ఫిలాసఫీ లెవెల్లో ఐడియాలజికల్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది. వెన్ యూ ట్రీట్ పీపుల్ అండ్ వెన్ యూ ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ అది డిఫరెంట్ యాంగిల్లో మనకి వినిపిస్తూ ఉంటుంది. So when he says about power and sex gani, women and their sexuality gani, he means that women has to have that sexual agency.
యాజ్ యూనో ఫెమినిజం లో ఇది దట్స్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. ఫెమినిజం అంటే నాట్ ఓన్లీ హ్యావింగ్ సెక్షువల్ ఏజెన్సీ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. హీ టాక్స్ అబౌట్ ఇట్. మేము ఫెమినిజం లో we pick up one aspect of it saying equal opportunities, equal respect and all these things. So alaga I look at him as a true feminist. Okay. And he respects women more than anybody in that matter. So na varaku vachesariki so whatever we say manam eppuraina ever gurinchi అడిగినప్పుడు rather than quoting interviews lo chusina manchulli kante kuda lepte manam baita vinadanikanటే kuda mana personal experience ఆ రిలేషన్షిప్ విత్ హిమ్ ఎలా ఉంటుందో ఆ బేస్ మీదే మనం మాట్లాడగలుగుతాము. ఓకే. సో దాని వరకు నేను మాట్లాడుతున్నాను. సో ఆల్ ద జర్నీ ఐ ఫీల్ సో మచ్ గ్రేట్ఫుల్ టు బీ విత్ హిమ్ అండ్ టు బీ అసోసియేటెడ్. అండ్ నాకు ఆయన సరౌండింగ్స్ లో ఉన్నంత వరకు కూడా నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నాకు ఆయన ఎక్కించింది ఏంటి అంటే మూవీస్ గురించి పిచ్చి. సో ఆయన పిచ్చి చూసి నాకు ఇప్పుడు యాక్టింగ్ ఇన్ మూవీస్ అండ్ ఐఎమ్ మోర్ మ్యాడ్ అబౌట్ యాక్టింగ్ డిఫరెంట్ రోల్స్, taking up challenging roles and all. So adi nen nechukuna a passion, a fire, every minute anta sharp anta you have to live in that moment with the same fierceness. Nu just maatallone kada ambitious అని చెప్పి నేను చేయాలి అనుకుంటున్నా అని అది కాదు, టైం ని ఒక మనీ లాగా క్యాలిక్యులేట్ చేస్తారన్న. Okay. So all those qualities impress me and I learn a lot from all those things. అంటే ఆర్జీవి గారితో ఆ కమ్యూనిటీ అంటే ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళ మీరు? అంటే ఆర్జీవి గారి గురించి నాకు ఇదివరకు తెలియదు అంత. మూవీ లేకపోతే ఇవన్నీ మూవీస్ నా ఫేవరెట్ మూవీస్. మ్యూజిక్ అయినా కూడా అంత చాలా ఫ్రీక్వెంట్ గా వినే మ్యూజిక్ అంతా. బట్ వీ డోంట్ యూజువల్లీ డ్వెల్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ డైరెక్టర్ అండ్ హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్, హూ ఇస్ ద సింగర్, అంత డీటెయిలింగ్ పోము మనం. న్యాచురల్లీ మనము when we are out of the industry, at least when we don't have that inclination towards movie and all. So అలా నేను ఎప్పుడు చూడలేదు. Once I'm into the industry and when I first met him, రాజీవ్ గారిని కలిసినప్పటి నుంచి అండ్ మోర్ ఆఫ్ పర్సనల్లీ నాకు తెలుసు. నేను ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్ గురించి కూడా పెద్దగా చూసింది లేదు, రామోజం ఎపిసోడ్స్ కూడా పోయి చూసింది ఏమీ లేదు. బికాస్ వీ అండర్స్టాండ్ దట్ పర్సన్ ఇన్ పర్సన్ కదా మనం మాట్లాడుతున్నప్పుడు. సో వీ అండర్స్టాండ్ మెనీ ఇన్సైట్స్ ఫ్రమ్ హిమ్. మళ్ళీ వెళ్ళి నేను ఇంటర్వ్యూస్ చూడాల్సిన అవసరం నాకు రాలేదు. ఎందుకంటే ఇట్ కుడ్ బి ఫర్ మెనీ రీజన్స్. ఆ టైంలో ఆయన పేషెన్స్ లెవెల్, ఆయన థాట్ లెవెల్ ని బట్టి ఆయన ఆన్సర్స్ ఇస్తుండొచ్చు. బట్ దట్ నీడ్ నాట్ బి డైరెక్ట్లీ హిమ్. We need not judge based on the answers which are given in the interviews. As a person, he might be different. అంటే మనకి ఇంటర్వ్యూస్ లో కనిపించే ఆర్జీవి గారు కాదా బయట? I don't know. That's what I'm telling you. నా personal experience different. Okay. సో ఫైనల్ గా వన్ బై వన్ ఈ మూవీ గురించి ఆడియన్స్ మీరేం చెప్తారు? ఆర్జీవి గారు తీసిన ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ డ్రామా ఫిలిం. సో ఇంకోటి ఆయన తీసిన దానికంటే ఇంకోటి కరోనా వైరస్ టైంలో ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన కరోనా వైరస్ ఆ టైంలో ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం చేశారు అనేది సినిమా. సో మీరు ఆర్జీవి గారు తీశారు అనేది ఒక పాయింట్ అయితే, ఇంకోటి ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటి, ఏదో ఒక పాయింట్లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారండి. సో ప్లీజ్ టు వాచ్ ఆ ఫిల్మ్ ఆన్ December 11th. వంశీ గారు మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు వరకు చెప్పిందేనండి, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. అంటే మేము యాక్ట్ చేసిన వాళ్ళని కూడా మేము సినిమా చూసిన తర్వాత we felt that emotion, we got connected to the film. Okay. సో అదే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు అంటే అవకాశం ఉన్న వాళ్ళు, ఇల్నెస్ ఇష్యూస్ పెద్దగా లేని వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి అని చెప్తాను నేను ఆడియన్స్కి. ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఆ రిస్క్ చేయకండి, ఇంట్లో ఉండి ఆర్జీవి వరల్డ్ థియేటర్ ద్వారా మీరు సినిమా చూసుకోండి. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ ఎదర్ ట్రాక్. ఓకే. సోనియా గారు, సో మీరు అదే చెప్తారా, కొత్తగా ఇవన్నీ చెప్తారా ఆడియన్స్కి? సినిమా చూడమని. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? విశ్వనాథ్ గారు. శేఖర్ కమ్ముల, ఆర్జీవి ఇద్దరులో ఎవరు ఇష్టం, ఎవరి వర్క్ ఇష్టం? ఎవరి వర్క్ ఇష్టం? ఎవరి ఇష్టం అన్నాడు. ఎవరి వర్క్ ఇష్టం? ఎవరు పరిచయం చేసిన శేఖర్ కమ్ముల గారు. ఓకే. సోనియా గారు, వర్మ, అగస్త్య మంజు గారు ఇద్దరు డైరెక్షన్లో ఎవరి డైరెక్షన్ ఎక్కువ ఇష్టం మీకు? వెంటనే చెప్పాలి మీరు. ఆర్జీవి గారు. Obviously వాళ్ళిద్దరు సేమ్ ఆల్మోస్ట్, కానీ ఆర్జీవి గారు ప్రాబ్లీ. సో చిత్ర పరిశ్రమలోకి వచ్చాక మీకు ఎదురైన చేదు అనుభవం?
ఎనీ డిఫికల్టీస్ ఫస్ట్ ఫేస్ చేసింది? ఫస్ట్ ఫేస్ చేసింది ఆబ్వియస్లీ ఎస్, నేను ఐ కాంట్ టెల్ దిస్ షార్ట్ మేబీ అంటే కొంచెం పెద్దగానే చెప్పచ్చు. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ నేను రావడం ఏమీ అన్ని నేర్చేసుకొని రాలేదు. సో ఆబ్వియస్లీ ఐ గాట్ రిజెక్టెడ్ ఫర్ మెనీ ఫిల్మ్స్. దట్ నాకు ఇంకా గుర్తుంది అది. దానివల్ల నేను పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ ఒకదానికి రిజెక్ట్ అయ్యాను. ఓకే. సో యా మీకు ఎదురైన చేదు అనుభవం వంశీ గారు? చెప్తే టీఎన్ఆర్ ఇంటర్వ్యూ పర్లేదు చెప్పచ్చు. చేదనుకోవాలంటే గోదావరి ఆడియో రిలీజ్ కి వెళ్ళి ఐ వాస్ ఆస్క్డ్ టు లీవ్. సో కొంచెం కష్టంగా అనిపించింది. ఓకే. అదే అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, పెద్దగా పట్టించుకునే రకం కాదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఓకే. సో సోనియా గారు, సో ఈ అంటే కొద్ది కాలమైనా సరే మీకు ఎదురైన చేదు అనుభవం ఏంటి అసలు రాగానే? అంటే మీకు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సపరేట్ ఫీల్డ్ నుంచి వచ్చారు కదా ఇక్కడ. సో మీకు ఎదురైన చేదు అనుభవం ఏంటి? సో అలా చెప్పాలంటే చాలా ఉన్నాయి నాకు. ఒకటి ఫైనల్గా. ఒకటా? యూజువలీ డిస్రెస్పెక్ట్ ఉంటుంది. ఒక యాక్ట్రెస్ ఎవరైనా ఆఫీస్లోకి రాగానే ఎలాగా వాళ్ళు చూసే చూపు కానీ అది కొంచెం డిస్రెస్పెక్టింగ్, కొంచెం ఎంబారసింగ్గా ఉంటుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ ఇక్కడ, మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీలో అలా. అండ్ ఫొటోస్ సెండ్ చేయండి అంటే ఇప్పుడు కూడా ఇది ఫొటోస్ సెండ్ చేయి ఇది ఉంది అని అంటారు. దే డోంట్ సే ద కాంటెక్స్ట్ అంతా చెప్పరు, ఎక్స్ప్లెయిన్ చేయరు ఇది అని సబ్జెక్ట్ ఇలా ఉంది ఇదా అని. సో few people are really very decent and soft, but otherwise most of them అలాగే ఉంటారు. సో ఆ డిస్రెస్పెక్ట్ కొంచెం ఉంటుంది విమెన్కి, అది నాకు కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. అండ్ దట్స్ వై ఐసే ఆర్జీవి కంపెనీ నాకు చాలా కంఫర్టబుల్ అని చెప్పేది కూడా అందుకే అన్నమాట. చూసిన అన్నిట్లోకి ఆర్జీవి గారి దగ్గర యూ ఫీల్ లైక్ ప్రిన్సెస్ ఇన్ దట్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పోనీ కంప్లీట్ యాక్షన్ మూవీ ఎప్పుడు వస్తుంది? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. ఆడియన్స్ చూస్తున్నారు కదా, ఆడియన్స్ కోసం నేను ఇప్పుడు చెప్పాను, నాకు ఎక్సైట్మెంట్ వచ్చిన సినిమా తీస్తాను అని చెప్పాను. అంటే ఆర్జీవి మైండ్ సెట్ ఏంటి అసలు?